నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు ఈశ్వర సేవలోనే ఉన్నారు. ప్రతినిత్యం కూడా నేను చాలా సార్లు చెప్పి ఉన్నాను, ఈశ్వరుణ్ణి చాలా చాలా అందంగా అలంకరిస్తారు మీరు. అలంకారం మనం అరుణాచలంలో చూస్తాము, అది బహుశా మీ గుడిలోనే అనుకుంటా. ప్రతిరోజు మీ స్టేటస్లు అవి చూస్తుంటే చాలా చక్కగా అలంకరిస్తారు. అద్భుతం. అంటే బిడ్డలానే చూస్తున్నారు ఆయనని. అంతేనా? అసలు అలంకరణ చేసేటువంటి సందర్భంలో ఆ ఫీల్ వేరే. అవును, మీ ఈశ్వరుడికి అద్భుతం. ఇక చాలిగా ఈ జీవితం ఇప్పుడు ఎన్నో కూడా చాలా వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. మనకు కుబేరుడు ఎంతో కూడా కుబేరుడే. ఇక అలాంటి కుబేరుడు ఈశ్వరుని ముందు కూర్చొని ఉంటాడు. అలా ఏమరా నీకు అన్ని రకాలుగా కూడా ఉన్నాయి కదరా నాయన, నీకు ఏం పనిరా ఇక్కడ అని చెప్పి అంటే ఏదో ఒక చిన్న సహాయం ఏదైనా ఈశ్వరునికి నేను చేయగలుగుతానేమో అనేటువంటి ఆ ఉద్దేశంగా అంతటి కుబేరుడు కూర్చొని ఉంటాడు అక్కడ. వినయానికి లొంగుతాడు ఈశ్వరుడు కదా, మన దగ్గర ఏదో ఉంది అని కాదు కదా. అది కనుక అంతే, చాలా అద్భుతంగా అంతకు మించి ఆయనకు సేవ చేసుకున్నాడు. చాలా అందంగా చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా అనిపిస్తూ ఉంటుంది ఈశ్వరుడికి ఇంత అలంకారం విష్ణువు మనం చూస్తూ ఉంటాం, కానీ వెంకటేశ్వర స్వామికి అలంకార ప్రియుడు. ఈశ్వరుడు ఏమిటి అంటే అభిషేక ప్రియుడు. వాస్తవానికి అభిషేకం చేసేటువంటి సందర్భంలో అందులో కూడా అంతరార్థం ఎంతో కూడా ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ మరొకసారి ఏమిటి అంటే పాలు పోయండి జారిపోతవి, నీళ్లు పోయండి జారిపోతవి, పెరుగు పోయండి జారిపోతవి. ఏది ఈశ్వరునికి అభిషేకం చేసేటువంటి సందర్భంలో మన జీవితం కూడా అంతే. అహంకారంతో ఉన్నా అది విడిచిపెట్టుకోవాలి, జారిపోవడము. యవ్వనంగా ఉన్నాము అని గర్వంగా ఉన్నా కూడా జారిపోవడమే. ఇంకా ఇలా ఏదైనా కూడా అందులో అంతటి అంతరార్థం ఉంది. కనుక ఏదో మనం అభిషేకం చేసిన తర్వాత, అలంకరణ చేసిన తర్వాత, మనం ఎన్ని అభిషేకాలని చేయనివ్వండి, అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటి వారు ఏమిటి, నీళ్లు పోయాలని ఆలోచనతోనే వస్తారు వాళ్ళు. ఎంత అలంకరణ ఉంది నేను చూస్తా దండం పెట్టుకునేటువంటి ఆలోచనతో రారు. నీళ్లు పోసేయాలి ఆయనకి, ఫిక్స్ అయిపోయి వచ్చేది ఏంది, నీళ్లు పోయాలంటే. ఎందుకంటే తోయం సమర్పిస్తే అన్ని నీళ్లు పోస్తే ఆయన సంతోషిస్తాడన్న భావనే. అలంకారం మనం ఎంత మీరు చేసినప్పటికీ లోపల ఫీలింగ్ ఏంటి, ఆయన మీద నీళ్లు పోయాలి. ఆయన ఎప్పుడు తాపంతో ఉంటారు కాబట్టి ఎప్పుడు ఆయనకి చల్లదనం రావాలి అన్న ఉద్దేశంతో కదా అభిషేకాన్ని పెట్టింది. అసలు అద్భుతం. మన భస్మాసురుడు ఈశ్వరునికి ప్రతిరోజు రాసుకోవడానికి భస్మం లేదు అనేటువంటి సందర్భంలో భస్మాసురుడు వరం కోరుకోవడం జరిగింది. ఏమిటి, నేను ఎవరి చేతిలో అయితే అది ఎవరి నెత్తి మీద చేయి పెడతానో వారు నాకు భస్మంగా మారిపోతే మీకు తొందరగా తీసుకొని రావచ్చును అని చెప్పి అంటే తదాస్తు అంటాడా. అన్న తర్వాత ఏం చేస్తాడు, ఈ భస్మాసురుడు ఈశ్వరుని మీదే పెట్టడానికి ప్రయత్నం చేసిండు. అంటే ఆ విషయం తెలియక కాదు ఈశ్వరునికి, కానీ వాని యొక్క పీరియడ్ అక్కడికి లాస్ట్ అనేటువంటి విధంగా వానికి ఆ వరం ఇస్తే వాడు నా మీదే చేయబెడతారని ఈశ్వరునికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా వానికి వరం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మన మహాదేవుడు భోలాశంకరుడు. అందుకే కనుక మనకు తనికెళ్ళ బండి గారు కూడా చెమ్మడు నీళ్లు పోస్తే ఖుషి అవుతావు అనేటువంటి ఒక పాట రూపకంగా కూడా చెప్పడం జరిగింది, ఎంతో గాన రూపకంగా. కనుక వాస్తవానికి నీళ్లు పోస్తే సంతోషమే, కానీ సిచ్యువేషన్ అక్కడ అయ్యో అభిషేకం జరిగి ఉంది, మరి అలంకరణ అయ్యి ఉంది, మరొక 5 నిమిషాలు ఆగుదాము అనేటువంటి అవగాహన ఉండాలి. కానీ వారికి పాప ఆఫీస్ టైం అవుతుంది కదా. ఇన్ని ఇబ్బందులలో అక్కడ అర్చకులు గాని వారు గాని ఇబ్బంది. మురళి గారు, అయితే ఇవాళ నేను అడగాలనుకున్నటువంటి ప్రశ్న, ఈశ్వరుడికి రకరకాల దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే ఏ దీపారాధన ఈశ్వరుడికి అత్యంత ప్రియంగా మనం చూసుకోవచ్చు? సూపర్ అమ్మ. నేను గత కొన్ని రోజుల నుండి కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఇది వీడియో రహస్య పరిహార శాస్త్రంలో నేను చూడడం జరిగింది. ఇది షేర్ చేసుకోవాలి అంటే శివరాత్రికి ముందే చెబుదాము అనేటువంటి ఆలోచన మీదనే ఆగడం జరిగింది. వాస్తవానికి కూడా ఈశ్వరునికి నిజంగా ఎంతో ఇష్టమైనటువంటి దీపారాధన ఒకటే ఉంది మనకు. అంటే చాలా ఉన్నవి, అందులో ఎస్పెషల్లీ
మనం చెప్పేటువంటి యొక్క దీపారాధన వీరు గనుక చేసినట్టయితే ఈశ్వరుడు ఎంతో కూడా మురిసిపోతాడు. ఇప్పుడు ఇక్కడ చాలా సందర్భాలలో చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాలు అంటే ఏమిటి? ఎంతసేపు భగవంతుని వద్దకు వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, లేదా నాకు వివాహం కావాలి, లేదా నాకు ఇంకేదో మరొకటి కోరికలు కోరుకోవడం జరుగుతున్నది. ప్రతిసారి కూడా మనం ఎప్పుడైతే ఎదుటి వారి కోసము ఒక కోరిక కోరుకుంటాము అంటే నా తండ్రి బాగుండాలని కానీ, లేదా నా తల్లి బాగుండాలని కానీ, లేదా మా అన్నయ్య బాగుండాలని కానీ, లేదా ఇట్లా మీ గురించి మీ భార్య ఎట్లాగో కోరుకుంటుంది. నా భర్త బాగుండాలని కానీ, నా కుటుంబం ఏ భార్య బాగుండాలని అయినా ఖచ్చితంగా కూడా. అయితే ఇక్కడ మనం ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్‌లో స్వార్థమే, సంతోషమే. అంటే మన గురించి మనం కాకుండా ఎవరు కోరుకోలేము. కానీ నేననేది ఏమిటి అంటే కొంచెం డిఫరెంట్‌గా అంటే మీ కుటుంబంలో ఎవరికైనా బాగాలేదు. వారికి బాగుండాలి అని చెప్పి అంటే అంతటి మనస్సు కూడా మనకుండాలి అని చెప్పడం జరుగుతుంది. కనుక ఇంతసేపు మనమే అనేటువంటి విషయం కాకుండా మనకు తోడబుట్టినటువంటి వారందరూ కూడా ఉన్నారు. కనుక వారందరినీ కూడా మనసులో ధ్యానం చేసుకొని చక్కగా కూడా ఈ యొక్క దీపారాధన చేసినట్టయితే ఈశ్వరుడు సంతోషిస్తాడక్కడ. పరోపకారం చేయటం. కనుక ఏం లేదండి, ఒక కొబ్బరికాయను చక్కటి కొబ్బరికాయను తీసుకొని దానిని చక్కగా కూడా రౌండ్ షేప్‌గా పగిలేటువంటి విధంగా పగలగొట్టేసేయండి కొబ్బరికాయను. ఆ యొక్క జుట్టు తీసేయండి. వెనకాల ఉండేటువంటి పీచును తీసేసి 2 కొబ్బరికాయలను తీసుకోండి. ఒకటి ప్లేట్‌లో చక్కగా కూడా బియ్యాన్ని పోసుకోండి. ఈ 2 కొబ్బరిని ఆ యొక్క ప్లేట్‌లో ఉంచండి. ఏది బియ్యం మీద ఉంచేసి చక్కగా కూడా చుట్టూ గులాబీ పూలతో అలంకరింపజేసుకోండి. ఈ యొక్క కొబ్బరికి కూడా పసుపుతో చక్కగా కూడా రాసుకొని గంధము కుంకుమతో కూడా అలంకరింపజేసేసుకొని మీరు ముందు ఈశ్వరుని యొక్క ఫోటో, ఇది ఎక్కడో దేవాలయానికి వెళ్ళి కానీ ఏ రావి చెట్టు కిందనో కానీ మరెక్కడో అవసరం లేదు. మీ ఇంట్లోనే మీరు ప్రతిరోజు చేసుకున్న అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. లేదా ఒక సోమవారం చేసుకున్నా కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఒకటే కొబ్బరికాయ 2 చెక్కలు వస్తాయి ఒక దాంట్లోనే అంటున్నారా? 2 కొబ్బరికాయలు 2 చెక్కలు అంటున్నారా? ఒకటే కొబ్బరికాయ 2 చెక్కలు వస్తాయి. 2 సెపరేట్ గా ఇప్పుడు దీపాలు. ఉదాహరణకు నిమ్మకాయని ఏ విధంగా అయితే కట్ చేస్తున్నామో 2 నిమ్మకాయలను కూడా నిమ్మకాయ దప్పుల దీపారాధన చేస్తుంటాం కదా, అదే విధంగా కొబ్బరికాయ. ఒక కొబ్బరికాయను మనం పగలగొట్టాము, 2 వక్కలు అయింది చక్కగా కూడా గుండ్రగా. దానిలో మనకు నువ్వుల నూనె పోసేయండి. ఇది అలంకరణ అయిన తర్వాత నువ్వుల నూనె పోసిన తర్వాత 3 వత్తులు వేయండి. 3 వత్తులు అంటే ఒకటి కలుపుకొని ఒక వత్తి, అంటే 2 వత్తులు కలిపి ఒకటి, 2 వత్తులు కలిపి ఒకటి, 2 వత్తులు కలిపి ఒకటి, ఇట్లా 3 1 2 3 1 2 3 ఈ విధంగా ఆ యొక్క 3 వత్తులు వేసి మూడింటిని కూడా వెలిగించండి. వెలిగించి ఏది ముందు ఈశ్వరుని యొక్క ఫోటో, ఈ యొక్క దీపారాధన అంతే. ఈ దీపారాధన చేసి మీ ఓపిక అయితే ఆ విధంగా దీపారాధన ముందు కూర్చొని చక్కగా కూడా మనకు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర మంత్రం కానీ, లేదా కుదిరితే విష్ణు సహస్రనామాలు చదవండి, సూపర్ ఉంటుంది. విష్ణు సహస్రనామాలు చదువుకున్నా, లేదా ఓం విష్ణవే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకున్నా, లేదా ఓం నమ శివాయ అనుకున్నా కూడా సరిపోతుంది. కనెక్ట్ కండి చక్కగా కూడా. మీకు ఎంతసేపు కూడా నాకు ఇది బాలేదు, ఈరోజు బాలేదు, నిన్న బాలేదు, లేదు నేను ఏ పని అనుకున్నా అవ్వటం లేదు మా వ్యాపారం సరిగా సాగడం లేదు, ఇవన్నీ పిచ్చి విషయాలు పనిచేయండి. ఇవన్నీ ఎట్లా అంటున్నా అని కాదు. మీ వయసు ఎంత? ఆల్మోస్ట్ 60+ అయిందనుకోండి. ఎన్నో కూడా అవరోధాలు కానీ మంచి చెడులు అన్నీ చూసుకొని ఉంటారు ఇప్పటికి. ఇప్పుడు 20 years ఉన్నవారు ఎవరు చేయలేరు మనం చెప్పింది. వారు చేస్తే ఇక వారు గొప్పవాళ్ళే. అయ్యో కనుక 30+ లేదా 40 ఇక 60+ వాళ్ళైతే మీరు ఎలాంటి కోరిక కోరుకోవద్దు. నేను అనేది ఒకటే, ఎందుకంటే చాలా కూడా మీకు మంచి చెడు జరిగిపోయి ఉంటాయి. కనుక మీకు మంచి జరిగినటువంటి సందర్భాలను గుర్తు చేసుకొని నెమరు వేసుకోండి. అక్కడ మంచి సందర్భాలు కానీ, మంచి కోడలు కానీ, మంచి అల్లుడు కానీ, లేదా మంచి ఏవో జరిగినటువంటి సంఘటనలు జ్ఞాపకం చేసుకొని చక్కగా కూడా ఆ యొక్క భగవంతుతో షేర్ చేసుకొని థ్యాంక్ యూ అనేటువంటి విధంగా అంతే. ఇప్పటికీ నేను ఏదో జాబ్ చేస్తాను లేదా చేయండి, మీరు చేయకని కాదు, మీ ఓపిక మీ యొక్క పరిస్థితి. కానీ నేను అనేది ఏమిటంటే అర్థం చేసుకోండి. నేను అనేది ఏమిటంటే చాలు. ఇంకా మీ ఇంట్లో పిల్లవాళ్ళు ఉన్నారు, వారిని చక్కగా చూడండి అని కోరుకోండి. లేదా మీ మనవాళ్ళు ఉంటే వారిని చక్కగా విద్య రావాలని చెప్పి కోరుకోండి. ఇలా నేను అనేది.
ఈ యొక్క 40+ ఉండేటువంటి వారు కానీ 30+ ఉండేటువంటి వారు కానీ చక్కగా కూడా ఈశ్వరుని యొక్క ఈ ఆరాధన చేసుకుంటూ మంత్రాన్ని ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఏదైనా కోరిక కోరుకుంటూ ఉండండి. ఏ రోజు చేయమంటారండి ఇది? ఇది శివరాత్రి రోజు మొదలు పెట్టవచ్చును. శుక్రవారము చక్కగా కూడా పొద్దున్న అండి లేకపోతే ఎప్పుడు? మామూలుగా ఇక మనకు ఇంట్లో పని అయిపోయిన తర్వాత మొదలు పెట్టండి. దీనికి ఈ సమయం ఆ సమయం అనేటువంటిది ఏది ఎప్పుడైనా లేదు. చేసుకోవచ్చు. తప్పకుండా చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ మైండ్ ఫ్రెష్గా ఇక ఉంది అనుకునేటువంటి సందర్భంలో మొదలు పెట్టండి ఇది. ఎందుకంటే మధ్యలో లేవకుండా అన్ని కూడా అరేంజ్ చేసి పెట్టుకొని దీపారాధన చేసి ఒక 10-15 నిమిషాలు జపం చేసుకోండి. Right. అంతే. నిర్మాలంలో వేసేయచ్చండి తర్వాత అంతే మొత్తం అండి. అది ఘృతం అయిపోతుందేమో కదా. రైట్ అండి. దానిలో వేయవచ్చును, ఎట్లా వీలైతే అట్లా. పరోపకారం ఖచ్చితంగా చేయాలి. పరుల హితం ఖచ్చితంగా కోరుకోవాలి మనము. అప్పుడే కదా మనకి అభ్యున్నతి రావటం అనేది జరుగుతుంది. ఎంతసేపు బాగా చెప్పారు మీరు. ఎంతసేపు మనం 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 అని ఎన్నాళ్ళు ఇలా మనం మనం. రైట్ అండి. అంతే. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ.